డిఫరెన్స్ బిట్వీన్ కల్పబుల్ హోమిసైడ్ అండ్ మర్డర్. ఎవరు సక్సెస్ఫుల్ అడ్వకేట్ అని అంటే ఇలాంటి మర్డర్స్ జరిగినప్పుడు లేదా ఇలాంటి అఫెన్సెస్ ఇఫ్ సమ్వన్ కాజ్ ద డెత్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్, ఆ పర్సన్ని మర్డర్ అయితే ఏమవుతుంది, డెత్ వచ్చేస్తుంది. అందుకని దాన్ని పనిష్మెంట్ని తగ్గించగలిగితే బై యూజింగ్ దిస్ ఇంగ్రీడియంట్స్ అతను బెస్ట్ అడ్వకేట్గా కన్సిడర్ చేస్తారు. నాలెడ్జ్ అంతా దీంట్లోనే ఉందన్న విషయం చెప్పాను. నంబర్ 1, వెపన్ యూజ్డ్ బై ద అక్యూజ్డ్ పర్సన్ టు కాజ్ డెత్. ఫస్ట్ వన్ ఏంటండి, వెపన్. వెపన్ అంటే ఏంటండి, ఏదైనా ఆయుధం, రైట్? మారణాయుధం, చంపడానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి దాన్ని ఏమంటారు, మారణాయుధం అంటారు. నెక్స్ట్ వన్ అండి, ద ప్లేస్ ఆఫ్ ఇంజురీ కాజ్డ్ బై ది అక్యూజ్డ్ ఆన్ ద బాడీ ఆఫ్ ది విక్టిమ్. ఆన్ ద బాడీ ఆఫ్ ది విక్టిమ్ ఏమంటారండి, వైటల్ పార్ట్ అంటుంటారు. కొన్ని పార్ట్స్ ఎట్లుంటాయండి బాడీలో, సెన్సిటివ్గా ఉంటాయి, రైట్? ఇదే రాసుకోండి, ద ప్లేస్ ఆఫ్ ఇంజురీ కాజ్డ్ బై ది అక్యూజ్డ్ ఆన్ ద బాడీ ఆఫ్ ది విక్టిమ్. వైటల్ పార్ట్స్ అంటారండి. ఏం చేస్తారండి, మన చేతికి ఒక థ్రెడ్ తీసుకొని టైట్ చేసామనుకోండి, మనం చనిపోతామా అండి? అదే నెక్కి అయితే ఒక 2 మినిట్స్లోనే ఏమవుతుంది, ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. ఎందుకు మనం సైంటిఫిక్గా చెప్పాలంటే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఇక్కడంతా నర్వ్స్ ఉంటుంది. ఈ నర్వ్ సిస్టమ్ ఏమవుతుంది, బ్రెయిన్కి హార్ట్కి పంపింగ్ అనేది ఆగిపోతుంది. ఏం జరుగుతుందో అర్థం కాక బ్రెయిన్ ఏం చేస్తుంది, ఇట్ స్టాప్స్ వర్కింగ్. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోతే మన బాడీ పనిచేయదు. మనకి జనరల్ సెన్స్ మనకు తెలుసును, బాడీ లేదంటే ఎట్లా పనిచేస్తుంది, మనం ఎందుకు బతుకున్నాం అన్న విషయాలు మనకు తెలుసును. ఏమవుతుంది, అదే ఇక్కడ టైట్ చేసామనుకోండి చనిపోతామా, లేదా లెగ్కి టైట్ చేసామంటే చనిపోతామా, లేదు. వైటల్ పార్ట్స్ అంటారు. వైటల్ పార్ట్స్ అంటే విచ్ ఈజ్ క్రూషియల్ ఫర్ హ్యూమన్ లైఫ్. అక్కడ మనం ఏమన్నా చేస్తే, ఇంజురీ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా డెత్ అన్నది అవుతుంది. కాబట్టి ఏ పార్ట్లో అటాక్ చేశారు, ఎక్కడ అటాక్ చేశారు అన్నది ఏమవుతుంది, కల్పబుల్ హోమిసైడ్కి లేదంటే మర్డర్కి ఆ డిఫరెన్సియేషన్ తీసుకొని వస్తుంది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, స్టేట్ ఆఫ్ మైండ్. స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఏంటండి, గిల్టీ ఇంటెన్షన్, అంతే కదండి. స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ ద అక్యూజ్డ్ టు కాజ్ సచ్ డెత్, రైట్? ఈ 3 ఏమవుతాయండి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి కల్పబుల్ హోమిసైడ్కి అలాగే మర్డర్కి డిఫరెన్షియేషన్ తీసుకురావడంలో. ఇన్ కేస్ వెపన్ అన్నారు, వెపన్ అంటే ఒక నైఫ్ అనుకోండి, లేదంటే ఒక గన్ అనుకోండి. గన్తో షూట్ చేస్తే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? ఏం చేశారు, బి అనే వ్యక్తిని గన్తో ఫైర్ చేశారు, షూట్ చేశారు. ఇప్పుడు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా లేదా, రైట్? ఏమైంది, మోర్ ఛాన్సెస్ లేదా ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. మోర్ లైక్లీ అనొచ్చా, నిన్న చెప్పాను కదా, అంటే ప్రీవియస్ క్లాసులో మోర్ పాజిబిలిటీ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇది మర్డర్ అవుతుంది, రైట్? ఓ చిన్న కర్ర తీసుకున్నారండి, కర్ర తీసుకొని కొట్టారు. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని ఒక కర్రతో ఏం చేశారు, బీట్ చేశారు. కానీ అతనికి ఇన్ఫర్మిటీ ఉంది, లేదా ఏదో డిసీజ్ ఉంది, లేదు హార్ట్ అటాక్ ఉంది. ఆ కర్రతో కొట్టేసరికి తను భయపడి చనిపోయాడు. ఇప్పుడు మర్డర్ అవుతుందా, అది ఏమవుతుంది, కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. ఆ డిఫరెన్స్ కోసమే ఈ రెండిటికి, రెండు కూడా సేమ్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. కానీ దేంట్లో తేడా ఉందండి, ఇంటెన్సిటీ అంటారు. అంటే ఏంటండి, తీవ్రత, ఎంత ఇంటెన్సిటీ ఉంది అన్నది ఈ కల్పబుల్ హోమిసైడ్కి మర్డర్కి డిఫరెన్షియేషన్ తీసుకొని వస్తుంది. గన్తో ఫైర్ చేశారు, లేదా ఒక షార్ప్ నైఫ్తో ఏం చేశారు, స్టాబ్ చేశారు. ఇప్పుడు ఇదేమవచ్చును, మర్డర్ అవుతుందా, కల్పబుల్ హోమిసైడ్ అవుతుందా? ఏం చేశారండి, ఒక షార్ప్ నైఫ్తో బీని స్టాబ్ చేశారు, లేదా నెక్ కట్ చేశారు. ఇప్పుడు మర్డర్ అవుతుందా, కల్పబుల్ హోమిసైడ్ అవుతుందా? ఎందుకు, దెర్ ఈజ్ మోర్ ప్రాబబిలిటీ టు డై దట్ పర్సన్. దట్స్ ద బేసిక్ డిఫరెన్స్. ఇంటెన్సిటీ ఉంది, తీవ్రమైన ఇంటెన్సిటీ ఉంది. అదే కర్రతో కొట్టారనుకోండి, కొందరు చనిపోవచ్చును. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, చిన్న కర్ర తీసుకొని తల మీద కొట్టినా చనిపోతారు. ఇప్పుడు చనిపోయాడు కాబట్టి అది మర్డర్ అవుతుందా, కల్పబుల్ హోమిసైడ్ అవుతుందా అంటే, ఏదైతే వీడి ఇంటెన్సిటీ ఉందో, ఇఫ్ ఈజ్ లైక్లీ కాజ్ ద డెత్ ఆఫ్ పర్సన్ ఆర్ నాట్. ఈ బ్లో ఉంది, బ్లో అంటే ఒక దెబ్బ వేయడం లేదా ఒక పంచ్ కొట్టడం, ఆ దెబ్బ వల్ల జనరల్ పర్సన్ కూడా చనిపోయే అవకాశం ఉందా లేదా అన్నది కూడా చూస్తారు. అంటే ఒక మనిషి అవతల మనిషిని ఎంత తీవ్రంగా అతని హామ్ చేయదలిచాడు, లేదా ఇంజూరీ చేయదలిచాడు, లేదా మర్డర్ చేయదలిచాడు, అంటే ఈజ్ కాజింగ్ ద డెత్ ఆఫ్ దట్ పర్సన్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద కాన్సిక్వెన్సెస్. మనం ఏం చేస్తామో ఆ ఫ్యాక్ట్స్ కాన్సిక్వెన్సెస్ చూస్తే వానికి ఎంత ఇంటెన్సిటీ ఉన్నది అని తెలుస్తుంది. అదే డిఫరెన్షియేషన్. సెక్షన్ 300 అండి.
ఫస్ట్లీ ఎక్సెప్ట్ ఇన్ ద కేసెస్ హియర్ ఇన్ ఎక్సెప్టెడ్, ఎక్సెప్షన్స్ చెప్పాను, అవి కాకుండా అంటున్నాడు. కల్పబుల్ హోమిసైడ్ ఈజ్ మర్డర్. కల్పబుల్ హోమిసైడ్ ఏమవుతుందంట అండి, మర్డర్ అవుతుంది. ఇఫ్ ద యాక్ట్ బై విచ్ ద డెత్ ఈజ్ కాజ్డ్ ఈజ్ డన్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్. ఏముండాలండి, మర్డర్ అంటే ఏముండాలి, ఇంటెన్షన్ ఉండాలి, ప్లస్ ఏమై ఉండాలండి, డెత్ అయి ఉండాలి. అప్పుడు అదేమవుతుంది, మర్డర్ అవుతుంది. అట్లాగే కల్పబుల్ హోమిసైడ్లో కూడా సేమ్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. అది ఫస్ట్ అండి. సెకండ్ వన్ అది అండర్లైన్ చేసుకోండి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఇట్ ఈస్ డన్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ సచ్ బాడీలీ ఇంజురీ యాజ్ ద అఫెండర్స్ నోస్ టు బి లైక్లీ టు కాజ్ డెత్ ఆఫ్ పర్సన్ టు హూమ్ ద హార్మ్ ఈజ్ కాజ్డ్. ఇక్కడేముందండి, ఇంటెన్షన్ ఉంది, ఏమని ఆ బాడీలీ ఇంజురీ చేస్తే అది సరిపోతుంది, అతను ఆ దెబ్బకి లేదా ఆ ఇంజురీకి చనిపోతాడన్న ఆలోచన ఉంది, ఒక ఐడియా ఉంది, అతనికి తెలుసును. అప్పుడు ఏమవుతుంది, అది కూడా మర్డర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటండి, ఇంటెన్షన్ ఉంది, తర్వాత బాడీలీ ఇంజురీ ఉంది, ప్లస్ ఇంటెన్షన్ ప్లస్ ఇంకేంటండి, ఈ నోస్ దాట్ ఆ బాడీలీ ఇంజురీ ఏమవచ్చునని చనిపోయే అవకాశం ఉందన్న ఐడియా అతనికి ఉంది. అప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఏమవుతుందండి, ఒక రాడ్ ఉంది, రైట్, మనం ఒక ఇనుప రాడ్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని తల మీద కొడితే ఏమవుతుంది, అతను చనిపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాంటి హామ్ చేశారు లేదా అలాంటి ఇంజురీ చేశారు, దానివల్ల అతను ఏమైంది, ఇమీడియట్గా చనిపోయారు. అప్పుడు అదేమవుతుంది, మర్డర్ అవుతుంది. కొన్నిసార్లు చిన్న కర్ర తీసుకొని కొట్టినా కూడా చనిపోతారు, అప్పుడు అదేమవుతుంది, కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. అంటే ఇమీడియట్ డెత్ జరిగిందా లేదా అన్నది కూడా క్వశ్చన్ అవుతుంది. థర్డ్ వన్, ఇఫ్ ఇట్ ఈస్ డన్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ బాడీలీ ఇంజురీ టు ఎనీ పర్సన్ అండ్ ద బాడీలీ ఇంజురీ ఇంటెండెడ్ టు బి ఇన్ఫ్లిక్టెడ్ ఈజ్ సఫిషియంట్ టు ఆర్డినరీ కోర్స్ ఆఫ్ నేచర్ టు కాజ్ డెత్. అది అండర్లైన్ చేసుకోండి, సఫిషియంట్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ నేచర్ టు కాజ్ డెత్ అంటున్నారు. అంటే జనరల్గా ఆ పని చేస్తే ఎవరైనా చనిపోయే అవకాశం ఉంది, మోర్ ప్రాబబిలిటీస్ ఉన్నాయి. అంత మాత్రాన అన్నిసార్లు అట్లా జరగాలని కాదు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఒక 1 స్టేర్ పైనుంచి కింద పడిపోయారనుకోండి ఎవరన్నా, ఇంజురీస్ జరుగుతాయి, బోన్స్ బ్రేక్ అవుతాయి. అదే ఒక 5 స్టేర్స్ నుంచి కింద పడ్డారనుకోండి ఏమవుతుంది, 99% లేదా 100% చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు 5 స్టేర్స్ నుంచి పడినా కొంతమంది చనిపోకపోవచ్చు. కొన్నిసార్లు బై ఛాన్స్ లేదా ఇసుక మీద పడ్డాడో లేదా ఇంకేదన్నా అక్కడ ఉంటే దాని మీద పడ్డాడో, వాట్ ఎవర్ ద రీజన్స్, కొన్నిసార్లు చనిపోకపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడే ఈ ప్రావిజన్లో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తుంది, థర్డ్ వన్ ఏం చెప్తుంది, జనరల్గా న్యాచురల్ కోర్సులో చనిపోయే అవకాశం ఉన్న ఏ పని వల్ల జరిగినా, రైట్, స్టాబ్ చేస్తే ఖచ్చితంగా చనిపోవాలనా అండి అంటే కొన్నిసార్లు ఏం జరగవచ్చును, గన్తో షూట్ చేసినా చనిపోకపోవచ్చును, కానీ గన్తో షూట్ చేస్తే దెర్ ఈజ్ ఎ మోర్ ప్రాబబిలిటీ టు డై, రైట్, చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటి ఇంజురీ చేశారు, దానివల్ల చనిపోయారు, అప్పుడు మర్డరే అవుతుంది, రైట్. ఆ మోర్ ప్రాబబిలిటీ లేదనుకోండి, అప్పుడు అదేమవుతుంది, కల్పబుల్ హోమిసైడే అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఇఫ్ ద పర్సన్ కమిటెడ్ ద యాక్ట్ నోస్ దట్ ఇమ్మీడియట్లీ డేంజరస్ that it must in all probability cause death or such bodily injury as is likely to cause death and commits such act without any excuse for incurring the risk of causing death or such injury as foresaid అంటున్నారు. ఇక్కడ ఏముంటున్నాడండి, ఇమ్మీడియట్ డేంజర్ ఉంది, రైట్, అతనికి తెలుసును ఇలా చేయడం వల్ల ఇమ్మీడియట్ డేంజర్ ఉంటుంది, ఆ డేంజర్ వల్ల జరిగే ఇన్సిడెంట్ వల్ల ఏం జరగవచ్చును, డెత్ జరిగే అవకాశం ఉంది. అట్లాంటి పని ఏదన్నా అట్లాంటి యాక్ట్ చేశారనుకోండి ఏమవుతుంది, అది కూడా మర్డరే అవుతుంది. ఇక్కడ ఎస్కేప్ అయ్యే ఛాన్సెసే లేవు. అలాంటి పని ఏదన్నా చేశారనుకోండి అప్పుడు ఏదేమవుతుంది, అది కూడా మర్డరే అవుతుంది. అయితే ఇమ్మీడియట్గా ఉండాలి, రైట్. ఒక వ్యక్తి ఒక 2 స్టేర్స్ కింద ఉన్నారు, పైనుంచి ఒక పెద్ద రాయి తీసుకొని లేదా ఏదో వెపన్ తీసుకొని అతని తల మీద వేసేస్తారు, అదేమవుతుంది, మర్డరే అవుతుంది, రైట్. ఎందుకంటే ఇమీడియట్గా అతను చనిపోయే అవకాశం ఉంది, రైట్. నిదానంగా చనిపోయినా కూడా అది మర్డరే అవుతుంది, ఆ ఇంటెన్సిటీలో ఉంది. అలాగే అలా చేస్తే ఖచ్చితంగా చనిపోతారన్న ఆలోచన ఎవరికి ఉందండి, అక్యూజ్డ్కి ఉంది, అందుకని అది మర్డర్ అవుతుంది అంటున్నాడు.